రైతుల ఖాతాలో డబ్బులు వేసి సాయం చేయాలనే ఆలోచన నుంచి వచ్చిందే రైతు భరోసా. ఈ పథకం ద్వారా రైతులకు సంవత్సరంలో 12,000 రూపాయల సాయం అందుతుంది. ఈ డబ్బులను ప్రభుత్వం రైతులకు 2 విడతల్లో అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే పంట వేసిన ప్రతిసారి రైతులు ప్రభుత్వం అందించే ఆర్థిక భరోసా కోసం చూస్తారు. యూరియా, ఇతర మందుల ఖర్చుల కోసం ఈ సాయాన్ని వినియోగిస్తారు. రైతు భరోసా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా కాకుండా పారదర్శకంగా రైతు భరోసా ఇవ్వాలనుకుంటుంది కాంగ్రెస్. అందుకోసం క్షేత్రస్థాయిలో అధికారులతో సర్వే చేయించే పనిలో ఉంది. ఈ సర్వే కోసం శాటిలైట్ ఆధారిత సాంకేతికతను ప్రభుత్వం వినియోగిస్తోంది. తద్వారా ఖచ్చితత్వంతో రైతుల భూ వివరాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తుంది. వ్యవసాయం యూనివర్సిటీతో కలిసి ప్రభుత్వం ఈ సర్వే చేస్తుంది. దీని ద్వారా అసలైన సాగు చేస్తున్న రైతులకు మాత్రమే రైతు భరోసా వచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇది సక్సెస్ అయితే చాలా మంది అనర్హులకు రైతు భరోసా రాదు. దీంతో ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలు మిగిలే అవకాశం కనిపిస్తుంది. ఆ నిధులను మరో సంక్షేమ పథకానికి వినియోగించాలని భావిస్తోంది. పీఎం కిసాన్ డబ్బులు వచ్చే నెలలో రైతుల ఖాతాలో పడే అవకాశం కనిపిస్తోంది. కానీ అదే సమయంలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ అయ్యేలా కనిపించడం లేదు. ప్రభుత్వం చేస్తున్న శాటిలైట్ సర్వే తర్వాతే రైతు భరోసా నిధులు వస్తాయి. అయితే మొదట సంక్రాంతి తర్వాత అనుకున్నది అది అయ్యేలా కనిపించడం లేదని సమాచారం. దీంతో ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి నెలలో రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణకు చెందిన వ్యక్తులు మాత్రమే అర్హులు. 18 సంవత్సరాల నుండి ఆ రైతు వ్యవసాయం చేస్తూ ఉండాలి. అతని పేరుపైనే భూమి ఉండాల్సి ఉంటుంది. పట్టా, పాస్బుక్ నెంబర్తో వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే మీ పని వేగంగా అయిపోతుంది.